ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. టెస్టు క్రికెట్లో పరుగులు చేయడం చాలా ముఖ్యమని 170-180 పరుగులు చేస్తే విజయాలు దక్కవన్నారు. 5 టెస్టుల బార్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఆసీస్ 6 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ విజయంతో సిరీస్ తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ పరాజయం నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే భారత ఘోర పరాజయంపై స్పందించిన గంగూలీ ఈ ఓటమికి ఏ ఒక్కరినో నిందించలేమన్నారు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. టెస్టు క్రికెట్ లో విజయాలు సాధించాలంటే బ్యాటింగ్ బాగా చేయాలి, ఎక్కువ పరుగులు నమోదు చేయాలి. 170-180 పరుగులు చేస్తే విజయాలు దక్కవు. టీమిండియా 350 నుంచి 400 వరకు పరుగులు చేయాలి. ఈ పరాజయానికి ఏ ఒక్కరినో నిందించలేం. బ్యాటర్లంతా సమిష్టిగా విఫలమయ్యారు. అందరూ పరుగులు చేయాల్సిందే. విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. త్వరలోనే తన బలహీనతను అధిగమించి ఫామ్ అందుకుంటాడు. చివరి టెస్టుకు దూరంగా ఉండడం రోహిత్ శర్మ వ్యక్తిగత నిర్ణయం. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో రోహిత్ శర్మకు బాగా తెలుసు అని గంగూలీ పేర్కొన్నారు.